పెద్దశంకరంపేటలో నిన్న కురిసిన వర్షానికి పలు వీధులలో మోరీలు నుండి మురికి నీరు ఇళ్లలోకి ప్రవేశించడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని, ప్రతిరోజు విధిగా పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాల్సిన అధికారులు అలసత్వం వహిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు ఆరోపించారు. పారిశుద్ధ్య నిర్వహణ క్షేత్రస్థాయిలో అధికారులు పనుల పర్యవేక్షణ చేపట్టకపోవడంతో సక్రమంగా కొనసాగడం లేదని విమర్శలు కనిపిస్తున్నాయి. ఇక్కడ నీళ్ళు పోక ఆ వాసన ఇంట్లో దాకా వస్తున్నాయి, పొయ్యి ఇంట్లో దాకా మొత్తం వస్తున్నాయి. దోమలతో ప్రాబ్లం అవుతుంది. ఈవో షాప్కు చెప్పినాం, 2-3 సార్లు చెప్పిన. చెప్తే మంచిదే చూస్తా వస్తా తీపిస్తా అని చెప్పి ఆయన పట్టించుకుంటలేడు. ఇక వీళ్ళ లేబర్ల మీద పనిచేసే వాళ్ళకి చెప్పినాం, వాళ్ళ మీద మంచిదే తీపిస్తా అని వాళ్ళ మీద తీపిస్తలేదు. మరి ఎట్లా ఇది? వాళ్ళు పట్టించుకుంటలేరు, వాళ్ళు పట్టించుకుంటారు. కనీసం అంటే ఒక 5-6 సంవత్సరాలు మోర్ చేయక ఉసుకంతా మొత్తం నిండి నీళ్ళు పోతలేవు. మొత్తం ఇళ్ళకి వాటర్ వచ్చేస్తున్నాయి. మా ఇంట్లో మొత్తం నిండినాయి. వాటర్ ఏరియా మొత్తం వాటర్ నిండినాయి సార్. మొత్తం మా ఇంట్లో నిండినాయి. నా ఏరుగుడి అవన్నీ మా ఇంట్లోకి వస్తున్నాయి. ఎంతకంటే ఎత్తిపోయాలి. 3 సార్లు అయిపోయి ఎత్తిపోయేవాటి. రాత్రి 3:30కి వచ్చింది. అప్పుడు ఆ రాత్రి ఎప్పుడు పెట్టుకోవాలి, మేము ఎట్లా కావాలి? మేము డ్రైనేజ్ క్లియర్ లేవు. అన్ని డ్రైనేజ్ అన్నీ వేసి ఉన్నాయి. కప్పులు వేసిండ్రు. అన్ని కప్పులకి ఆడికెళ్ళిపోతాయి నీళ్ళు. చావులేనిక ట్రాన్స్ఫార్మర్ కిందకి వెళ్ళి పోవాలి. ఈ లైన్ ఆ తుర్కోలు దేమో ఆ లైన్ తుర్కోలు మసీదు ముంగటికి వెళ్ళి పోవాలి. ఆ లైన్ మొత్తం కలిపి ట్రాన్స్ఫార్మర్ కింద కూడా లైన్ లేదు. యాడికి పోతాయి మరి నీళ్ళు? ఎన్నేళ్ళంటే ఉండాలి ఇట్లా? 3 సార్లు పోయి ఆఫీస్కు, దాన్ని పట్టించుకోలేడు పంచాయతీ సెక్రటరీ. మా ఇంట్లోకి నీళ్ళు వస్తున్నాయి. ఎంత బాధపడుతున్నాం, ఎంత చచ్చిపోతుంది. తెల్లందాక మేము ఏం కావాలి? ఒకసారి గ్రామ పంచాయతీల సభ మీటింగ్ అయితే అప్పుడు ఎంఆర్ఓకి ఇచ్చినాం. ఉన్నది ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ ఉంటే ఎంఆర్ఓకి పోయి చెప్పినాం. చెప్తే చేస్తా అని చెప్పింది. అసలే పట్టించుకోలేదు. వాళ్ళు పట్టించుకోలేదు, ఈవో సాబ్ పట్టించుకోలేడు, స్పెషల్ ఆఫీసర్ 2 సంవత్సరాల నుంచి మోరే తీస్తలేరు. మోరే అసలకే తీస్తలేరు. వాళ్ళు 2-3 ఏళ్ళు లేదు. మొత్తం కప్పులు వేసిరు, నీళ్ళు పోతలేవు. చాలు కాడికి నీళ్ళు మరతలేవు. క్లియర్ లేదు. మోరీలు మొత్తం నిండిపోతున్నాయి. మోర్లకి నీళ్ళు ఇళ్ళకి వస్తున్నాయి. మొత్తం నిండిపోతుంది. కరెంట్ లేదు. లైట్ రోడ్ మీద లైట్లు లేవు. లైట్లు లేవు. తెల్లందాక లైట్లు లేవు. ఎవరు పట్టించుకుంటారు? లైట్లు కూడా లేవు. లైట్లు ఎన్నిసార్లు చెప్పినా లైట్లు మీద మంచిగా లైట్ వేస్తలేదు. అమ్మాలకు లైట్లు వేస్తలేదు, పట్టించుకోలేదు. ఇక్కడనే పోతారు జల్దీకి. బతుకమ్మ పండుగ ఇక్కడికైతే బతుకమ్మలు లైట్ లేదు. ఫోకస్ లైట్ కూడా లేదు. మా అబ్బాయి ఈడ బతుకమ్మ కుంటలే ఇడుస్తారు. ఒక లైట్ ఉంటుంది, ఏది ఉండదు. ఆ బతుకమ్మ కూడా ఇవన్నీ రాదు, చచ్చిపోతారు ఆడవాళ్ళంతా. బతుకమ్మ పండుగ కూడా